అంతర్గతంగా మతాల నుంచి, నమ్మకాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి విముక్తి పొందిన ఈ మనిషి గతంతో సంబంధం ఉన్న వ్యవస్థకు దేనికి చెందడు ఈ మనిషి. దేనికి చెందనటువంటి ఈ మనిషి సంప్రదాయపు చక్రంలో బంధించబడినటువంటి ఈ ప్రపంచంలో అటువంటి మనిషి నిజంగా చూసారా? ఆయన అంటున్నాడు, నిజంగా ఉంటాడా? ఉన్నాడా? ఉండగలడా? దేంతోటి? ఈ మూఢ విశ్వాసాలతో కానీ, గతంతో కానీ, వ్యవస్థకు ఏదో కొన్ని కొన్ని వ్యవస్థలుంటాయి. ఇప్పుడు మనకున్నాయి కదా మన చుట్టూ. ఇంకొకసారి చెప్పుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. ఒక కాంతి దర్శనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి తెలుపుకున్నటువంటిది. తన అంతర్గతంగా కానీ, మతాల నుంచి, నమ్మకాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి బయటకొచ్చేసాడు అనుకుందాం. విముక్తి పొందిన ఈ మనిషి. అంటే గతంతో సంబంధం ఉన్న వ్యవస్థకు దేనికి చెందని మనిషి సంప్రదాయపు చక్రంలో బంధింపబడినటువంటి ఈ ప్రపంచంలో అటువంటి మనిషి నిజంగా ఉండగలడా? ఆయన అంటున్నాడు చూడండి, అటువంటి మనిషి నిజంగా నిజంగా ఉండగలడా? సార్ మీకు ఇది అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైందా అండి? ఇప్పుడు చూస్తే మనం అంటున్నాం కదా, ఇప్పుడు మన మన సంస్థలు ఉన్నాయి. ఎన్నో సంస్థలు మనం ఇవాళ చూస్తూ ఉంటాయి. గొడుగులా పుట్టుకొచ్చేస్తున్నాయి. నిజంగానే వాళ్ళకి కాంతి దర్శనం అయ్యి ఉంటే మీకు అర్థమైందా? ఈ కాంతి దర్శనం చేసిన ఈ వ్యక్తులు మతాలను ఆనుకుని ఉంటారా వీళ్ళు? వాళ్ళంతా అంతర్గతంగా మతాల నుంచి, నమ్మకాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి విముక్తి పొందినటువంటి ఈ మనిషి గతంతో సంబంధం ఉన్న వ్యవస్థకు దేనికి చెందనటువంటి ఈ మనిషి, అలాగే సంప్రదాయపు చక్రంలో బంధింపబడనటువంటి, చూసారా? ఈ ప్రపంచంలో అటువంటి మనిషి నిజంగా ఉండగలడా? ఇప్పుడు చూస్తూ ఉంటే అనేక సంస్థల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళు మనకు చెప్పేదేంటి? మాకు ఇక్కడ మాట్లాడటం ఇది మీకు ఎలా అర్థమైందో చూసారా? అసలు ఇలా ఉండగలరా? ఈ సంస్థకో ఆ సంస్థకో చెంది ఉండగలరా వీళ్ళు? మూఢ విశ్వాసాలతో ఇంకా ఉండగలరా? ఇది చేయమని అది చేయమని మనం ప్రోత్సహించగలరా? ఇలా ఉంటారా? నిజంగా ఇలా ఉండగలడు ఇక్కడ. ఆయన అంటున్నాడు, ఇది మీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే ఈ ప్రశ్నకి మీరు ఏమని సమాధానం ఇస్తారు? ఇది మీకు అర్థమైందా? చూడండి, చూద్దాం దీన్ని.